విజయనగరం జిల్లా కలెక్టరేట్ దగ్గర తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. తమ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు. కనీస వేతనాలు ఇవ్వాలని, గ్యాస్ ఉచితంగా ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, వేసవి సెలవులు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు ఉద్యమ నిర్వాహకులు. అంగన్వాడీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని నిరాధ్యక్షులు జరుగుతున్నాయి. గతంలో మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాం. అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలి, జీతాలు పెంచాలి, గ్రాడ్యుటీ పెంచాలి, ఐసీడీఎస్కి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి, వేసవి సెలవులు ఇవ్వాలి, మినీల్ని మెయిన్ సెంటర్లుగా కొన్ని మార్చలేదు అవి కూడా మార్చాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఏదైతే మెనూ ఇస్తున్నారో ఆ మెనూ ఛార్జీ పెంచాలి, గ్యాస్ ఉచితంగా ఇవ్వాలని మేము యూనియన్గా అనేక సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టాము. ఇంతవరకు పరిష్కారం చేయకపోవడం వల్ల ఇప్పుడు నిరాధ్యక్షులు కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా 2వ తేదీన విజయవాడలో మహాధర్నా చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది. అంతవరకు రాకున్నా రాష్ట్ర ప్రభుత్వం కలుగు చేసుకొని మంత్రి గారితో చర్చలు జరుగుతున్నాయి కానీ పరిష్కారం దిశగా లేవు. కాబట్టి ఇప్పటికైనా సరే సీఎం గారు కలుగు చేసుకొని అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని మేము ఈరోజు యూనియన్గా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని